హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిన విషయమే. నిత్యం ఏదో ఒక ఆకుకూరను తీసుకుంటే మంచిది. కానీ శీతాకాలంలో కొన్ని రకాల ఆకుకూరలు తినకూడదని మీకు తెలుసా? అవును, ఈ విషయం నిజమే. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొన్ని ఆకుకూరలను తినడం ఆరోగ్యానికి హానికరం. అవేంటి, ఎటువంటి సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆకుకూరలను ఈ వింటర్ సీజన్లో తినకూడదు అనే విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనిలో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు. ఇక శీతాకాలం కావడంతో మార్కెట్లో రకరకాల ఆకుకూరలు కనిపిస్తూ ఉంటాయి. ఆకుకూరల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండడం, ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని రకాల ఆకుకూరలను చలికాలంలో తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బచ్చల కూర ఎక్కువగా తినడం వలన విరోచనాలు అవుతాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీంతో గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. ఆకుకూరల్లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. కాబట్టి ఎలర్జీ సమస్యలు ఉన్నవారు, గర్భిణులు కూడా శీతాకాలంలో ఆకుకూరలకు దూరంగా ఉంటే మంచిది. కీళ్ళ నొప్పులు ఉన్నవారు ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే అందులో ఉండే ఆక్సలేట్స్ అనే సమ్మేళనం సమస్యను మరింత ఎక్కువగా చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే పాలకూరను కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అనే విషయం తెలిసిందే. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆ ఆకుకూరను మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా హై బీపీ ఉన్నవారు కూడా ఆకుకూరలను ఎక్కువగా తినకూడదు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ శీతాకాలంలో ఆకుకూరలను అవాయిడ్ చేయడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్.